గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని చెప్పి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆయన జాగ్రత్తగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. జైల్లో పెడితే అప్పటికి ఆయన వయసు ఎంత అంటే సుమారుగా 60 పైన 70 లోపు ఉన్నాయి పౌలు గారి వయసు. అమ్మ అర్థమవుతుందా? 60 పైన 70 లోపు ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నప్పుడు అదే బ్లాక్ లో అదే గదిలోకి ఇంకో ఖైదీని తీసుకొచ్చారు. ఈయనున్న గదిలోనే పెట్టారు ఆయన కూడా. ఆయన ఎందుకు వచ్చాడు జైల్లోకి? ఆడు ఒనేసిము అనే ఒక దొంగోడిని దొంగతనం చేస్తుంటే తన యజమానుని ఇంట్లో దొంగోడు ఒనేసిము అనే దొంగోడు మారిపోయాడు. మారిపోతే అరే బాబు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అయ్యా నేను పిలోమానయ్య గారి ఇంట్లో పనిచేస్తున్నాను. ఎక్కడ? పిలోమాన్ గారి ఇంట్లో పనిచేస్తుంటే అక్కడ అనుకోకుండా ఒక రోజు నా బుద్ధి మారింది. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారిపోద్దో? మంచోడు చెడ్డోడు అయిపోవచ్చు, చెడ్డోడు మంచోడు అయిపోవచ్చు. దేవుని స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది. మొదటి వాళ్ళు కడపడి వాళ్ళు అవుతారంట, కడపడి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారంట. అర్థమవుతుందా? మొత్తానికి ఒక రోజు వీడి బుద్ధి మారింది. మారి ఏమైందంటే దొంగతనం చేశాడు. చేస్తే ఈయన తీసుకొచ్చి అక్కడ జైల్లో పెట్టారు. అక్కడ జాగ్రత్తగానండి జైల్లో పెడితే అప్పుడు ఈ సమయంలో ఇతను ఏమయ్యాడంటే మారాడు. ఇతను మారిన తర్వాత ఎవరయ్యా నువ్వు ఎవరింట్లో దొంగతనం చేశావు అని అడిగితే నేను ఫిలోమోను గారి ఇంట్లో చేశానంటే, ఓరు బాబు ఫిలోమోను గారు ఎవరనుకుంటున్నావు? మా ఫ్రెండే. విన్నారా ఈ పత్రిక ఎప్పుడన్నా? ఇది మా ఫ్రెండ్, ఆయన మా ఫ్రెండే అని చెప్పి ఇతని గురించి ఫిలోమోనికి ఒక లెటర్ రాస్తున్నాడు. ఈయన ఎవరో? అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఏమని రాస్తున్నాడంటే అక్కడ లెటర్లో, ఇదిగో అయ్యా మీ ఇంటనున్న అందరికీ కూడా వందనాలు. జాగ్రత్తగానండి. మీ ఇంటనున్న సంఘానికి కూడా నా వందనాలు. నా మిత్రుడా లేకపోతే నా సహోదరుడా, నీ విశ్వాసాన్ని బట్టి నేను అనుదినం కూడా దేవుని స్తుతిస్తున్నాను, నీని బట్టి నేను ఆనందపడుతున్నాను అని రాస్తున్నాడు లెటర్లో. దేవుని స్తోత్రం. అసలు ఇందులో ఒక ప్రశ్న, నిన్ను బట్టి దేవుడికి ఏమైనా ఆనందం ఉందా? పౌలు గారు ఫిలోమోను బట్టి నేను ఆనందపడుతున్నా అన్నాడు. నిన్ను బట్టి దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? మనం పొలంలో కలుపు మొక్క పెంచుకుంటామా, ఓరి మొక్క పెంచుకుంటామయ్యా? కలుపు మొక్క అయితే ఏం చేస్తాం? అసలు అది ఉంటే మనకి ఏమైనా నష్టం ఉంటుందా? నష్టమేగా. కలుపు మొక్కలా నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కలుపు మొక్క చీడ మొక్క ఏం చేద్దంటే నష్టం కలిగజేద్ది. బుట్టలో టమాటాలన్నీ పండిపోయిన టమాటాలు ఉన్నాయి అనుకోండి, అందులో 1-2 కుళ్ళిపోయిన టమాటాలు ఉన్నాయి అనుకోండి, యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? కుళ్ళి తీసేస్తాడు ముందు అర్జెంట్. తీయకపోతే ఏమైతే ఈ కుళ్ళి మంచాటిని పాడు చేసేస్తాయి. నువ్వు ఎలా ఉండాలంటే నీవు దేవునికి ఆనందాన్ని కలగజేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేనంట. దేవుని పనిని పాడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిలోమోను, అయ్యా నిన్ను బట్టి నాకు ఆనందము కలుగుతుంది అంటున్నాడు ఈ యొక్క పౌలు గారు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడంటే మరొకటిది, తర్వాత అక్కడ చూసుకుంటే నా బంధకాల్లో నేను కనిన కుమారుడు ఇదిగో ఒనేసిము అంటున్నాడు. ఎక్కడికన్నాడంట? ఎక్కడికన్నాడు? బంధకాల్లో అంటే నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. దేవుని స్తోత్రం. అతని గురించి ఏమంటున్నాడంటే మునుపు నిష్ప్రయోజనమైన వాడే అతను. నీకు మునుపు నీ దగ్గర దొంగతనం చేసిన వాడే, మునుపు నీకు నష్టాన్ని కలగజేసిన వాడే, కానీ ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు. ఎవరికే? నాకును నీకు కూడా ప్రయోజనకరమైన వాడు ఈ ఒనేసిము అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. దేవునికి స్తోత్రం. మునుపు మనం అందరం కూడా నిష్ప్రయోజనమే. నువ్వు ఇక్కడ కూర్చున్న నీవు, ఇక్కడ వాకింగ్ చెప్తున్న నేను కూడా ఒకప్పుడు నిష్ప్రయోజనమే. అవునా కాదు? లేదండి అయ్య గారు నేను ఎప్పుడు ప్రయోజకురాలని అప్పుడు ప్రయోజకురాలని. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన జీవితాన్ని దేవుడు ఈ రోజున ప్రయోజనకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలంటే దేవుని పరిచర్యకి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. ఆమేనానండి. దేవుని పరిచర్యకి ఎలా ఉండాలంటే నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చినాయా? కొంతమంది వెళ్ళండి.
అక్కడ భోజనాలు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకుంటే బైబిల్లో ఎవరైనా ఇతరులకి జాగ్రత్తగానండి ఓ ప్రశ్న వేస్తున్నాను. బైబిల్లో ఎవరైనా ఎప్పుడైనా ఈడు నిష్ప్రయోజకుడు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి, చెప్పాలి. ఈడు నిష్ప్రయోజనమాడు, ఈడు ఉపయోగం లేనోడు, వీడి ద్వారా ఏ ఉపయోగం ఉండదు అన్నవాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారా? అన్నారు, బాగానే ఉంది. ఎవరు? భక్తిహీనులను మనం తలుచుకోకూడదు. దావీదు, దేవునికి స్తోత్రం. దావీదు కరెక్ట్గా చెప్పాను, దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే, మొదటి సమూయేలు 16:11. మొదటి సమూయేలు 16:11. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా ఇంకను కడసారి వాడున్నాడు. మోషేని కూడా ఉన్నమని వడ్డీలు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులకి రాజుగా బెత్లెహేములో ఉన్న యెషయా కుమారుడగు ఒకరిని అభిషేకించు అన్నాడు దేవుడు. అమ్మా, అర్థమవుతుందా? ఏం చేయమన్నాడు? సమూయేలుతో చెప్పాడు, వెళ్ళి యెరూషలేములోకి వెళ్ళి, నువ్వు ఆ యొక్క యెరూషలేములో బెత్లెహేములోకి వెళ్ళి ఒక యెషయా కుమారుని ఒకరిని రాజుగా అభిషేకించు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్తే వెళ్ళేసరికి యెషయాకి ఎంతమంది పిల్లలు? అమ్మా కొంచెం తగ్గించు. ఎంతమంది అమ్మా? 8 మంది పిల్లలు. కానీ యెషయా ఎంతమందిని చూపించాడు? అక్కడ 7 చూపించాడు. 7 చూపిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, మనుష్యులు పైలోపం లక్ష్య పెడతారు, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను వీళ్ళు ఎవరిని కోరుకోలేదు అన్నాడు దేవుడు. నేను వీళ్ళు ఎవరినే కోరుకోలేదు అన్నాడు. అన్నాక ఆ తర్వాత ఏమనాలి? యెషయా అయ్యా ఇంకొకడు ఉన్నాడు అనాలా? ఏమంటున్నాడు తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నా అంటే, అతని దృష్టిలో ఎలా ఉందంటే, అతని స్థానం చాలా దారుణంగా తండ్రి దృష్టిలో విలువలేని వాడిగా ఉన్నాడు ఈ యొక్క దావీదు. అప్పుడు సమూయేలు ప్రవక్త, దేవుని సేవకుడైన సమూయేలు అడుగుతున్నాడు, ఇంకా నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అంటే ఏమన్నాడు? జాగ్రత్త, ఇంకా నీకు ఎవరైనా పిల్లలు ఉన్నారా అని అడిగితే, అయ్యా కడసారి వాడు, మళ్ళీ చదవమ్మది, ఆకురోడు ఉన్నాడు అయ్యా, కడసారి వాడు. అయితే వాడు గొర్రెలుగా అతను. సాధారణంగా తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది అక్కడక్కడ, తెలుసా నీకు? ఏటలా ఉన్నారు? తల్లిదండ్రుల ప్రేమలో కూడా అక్కడక్కడ చాలా స్వార్థం ఉంటుంది. మీరు గమనిస్తే తల్లిదండ్రుల ప్రేమే ఒరిజినలే కాదు, దానికంటే మించిన ప్రేమ లేదని అంటలా. తల్లిదండ్రుల ప్రేమలో కూడా తేడా ఉంటుంది అని ఇక్కడ రుజువు కనపడుతుంది. కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా, ఆడు గొర్రెలు కాసుకుంటాడు. అంటే ఇతను తండ్రి ఆలోచన ఏంటి? దేవుడు ఎన్నుకునేవాడు జ్ఞానం కలిగిన వాడై ఉండాలి, దేవుడు ఎన్నుకునేవాడు ఎత్తైన వాడై ఉండాలి, బలాజ్యుడై ఉండాలి. నాలాంటి పొట్టోళ్ళని దేవుడు, మీరందరూ పొడిగోళ్ళే, నాలాంటి పొట్టోళ్ళని దేవుడు, ఇలాంటి పొట్టు పాస్టర్ గారిని ఎందుకు ఎన్నుకుంటాడు దేవుడు? అమ్మా, పొట్టి పాస్టర్ గారిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? దేవుడు ఎన్నుకునేవాడు జ్ఞానం ఉండాలి, అందం ఉండాలి, దేవుడు ఎన్నుకునే వ్యక్తికి బలం ఉండాలి, దేవుడు ఎన్నుకునేవాడు చూస్తే అంబో ఇతనా అన్నట్టు ఉండాలి అని అనుకున్నాడు ఇతను. ఎవరో తండ్రి. సమూయేలు కూడా అలాగే అనుకున్నాడు. కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే, కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఏమంటున్నాడు తండ్రి? సమాధానం కరెక్ట్గా చెప్తే బాగా వెళ్ళదు వాక్యం. ఏమన్నాడమ్మా? జో కొడుతున్నట్టు ఉందా ఏంటి వాక్యం? గొర్రెలు కాస్తున్నాడు వాడు అని అంటున్నాడు. చాలా నీచంగా మాట్లాడుతున్నాడు తండ్రి పాపం. అప్పుడు ఏమంటున్నాడంటే ఈ సమూయేలు, అందుకు సమూయేలు నీవు వాడిని పిలవనంపించుము, అతడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు
సాధారణంగా తండ్రికేమో ఆడపిల్లలంటే ఇష్టపడతాడు తండ్రి. అమ్మా అంటాడు, అవునా? ఎక్కడ చూసినా సరే. తల్లి ఏమో మగపిల్లలంటే ఇష్టం కలిగి ఉంటుంది. తల్లి నానా అయ్యా అంటే మా నాన్న మా అయ్య అంటది చాలా చోట్ల మీరు చూస్తే. కానీ ఇక్కడ ఈ యొక్క దావీదుని చూస్తే తండ్రి ఇష్టపడతలేదు, తల్లి ఇష్టపడతలేదు. అక్కడ చూస్తే ఎక్కడో ఊరు బయట పరవశిన వాడిలాగా ఉన్నాడు దావీదు, గొర్రెల కాడ ఉన్నాడు. కానీ దావీదుకున్న గుణం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నిజంగా తల్లి దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పించింది అతనికి. దేవునికి స్తోత్రం. అందుకే గొర్రెలు కాచుకుంటానే మధ్య మధ్యలో ఇలాగ దేవుని స్తుతిస్తా ఉండేవాడు ఈ దావీదు. దేవునికి స్తోత్రం. కడసారి వాడు ఉన్నాడయ్యా ఒకడని సమూయేలు అడిగేదాకా చెప్పట్ల యెషయా. వాడిని ఎన్నుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ కడసారి వాడిని దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు. అక్కడ దావీదు రానిగానే దేవుడు అక్కడ దేవుడు డైరెక్ట్ స్వరం మళ్ళీ సమూయేలు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు స్వరం వినే అనుభవాల్లో ఒక అనుభవం చెప్తానేనండి. మనం అందరం ఒక చోట ఉన్నాం అనుకోండి, అందరికి వినపడాలని లేదు. ఏ వ్యక్తితో అయితే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తికి మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆ యొక్క దావీదు రానిగానే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చదువు. దావీదు కూడా అన్నం కలిగిన వ్యక్తే, ఎర్రగా ఉన్నాడంట దావీదు. దేవునికి స్తోత్రం. ఎర్రని వాడంటే అక్కడ రాయబడి ఉంది. చక్కని నేత్రాలు అంటే పుష్కళ్ళు, జబ్బు కళ్ళు కాదు. ఏంటి నెంబర్ లింక్ చేయడానికి ఆధార్ కార్డు కాడికి వెళ్తే కళ్ళు బాగా తెరువు అన్నాడు ఈసే. ఒకటి కళ్ళు బాగా తెరిస్తే మన కళ్ళు మనకే, అందులో ఫోటో ఎలా కనపడుతుంది, మన కళ్ళు మనకే పెద్దగా కనపడుతుంది అందులో. మరి కళ్ళు బాగా తెరువు అన్నాడుగా. దావీదు నేత్రాలంట చక్కని నేత్రాలంట, ఎర్రని వాడంట చక్కని నేత్రాలంట. దేవుడు రాయించాడు అక్కడ ఆ మాట. అమ్మ అర్థమవుతుందా? తర్వాత చూచుటకు బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు అన్నట్టుగా ఉన్నాడు దావీదు. అతడు రానిగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి ఇతడిని అభిషేకించు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే అన్నదమ్ముల దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, బంధువుల దృష్టిలో నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నాడు ఈ దావీదు. దావీదుని దేవుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఎప్పుడు చేశాడు తెలుసా? దావీదు అభిషేకించబడిన తర్వాత రాజుగా అనేకమైన సందర్భాల్లో గొలియాతుని కొట్టాడు. దావీదు వెళ్ళి గొలియాతుని కొట్టి యుద్ధంలో చంపి తలనరితే వాళ్ళు అదే కోపంతో అదే టైంలో రాజుగా ఉన్నది సౌలు కాబట్టి యుద్ధం జరిగినప్పుడు నెక్స్ట్ తర్వాతి కాలంలో సౌలుని తలనరికారు రాడు. ఇక్కడ యుద్ధం చేసింది ఎవరో? దావీదు. అర్థమవుతుందా? ఇక్కడ దావీదు మంచి పరిస్థితి వచ్చి అదుల్లాము అనే ఒక గుహలో దాక్కున్నప్పుడు ఏ అన్నదమ్ములైతే నిరాకరించారో, ఏ తల్లిదండ్రులైతే నిరాకరించారో వాళ్ళందరూ మళ్ళీ అతని దగ్గరకు వచ్చారంట. దేవునికి స్తోత్రం. మొదటి సమయాలు 22 మొదటి వచనం చదవమ్మా. 22 మొదటి వచనం. అతని సహోదరులందరూ, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నిరాకరించారు వీళ్ళు, ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారంటే ప్రయోజనకరమైన వాడు, మమ్మల్ని దాయడానికి ప్రయోజనకరమైన వాడు మా తమ్ముడు, ఇదిగో మమ్మల్ని కాపాడడానికి ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మనం ఉన్నామంటే అక్కడ ఖచ్చితంగా మా తమ్ముడు ఈ టైంలో కాపాడతాడు అని వచ్చేసారు వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ఉనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఆమేనన్న. నేను దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తినేనయ్యా అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి ఒకసారి చూస్తాను మీరు ఎంతమంది చేతులు ఇస్తారు. నేను దేవునికి ఏదో రకంగా లేకపోతే దేవుని పరిచర్యకి, దేవునికి నేను ప్రయోజనకరమైన వ్యక్తిని. అలాగ మనం ఉండాలి. ఆమె ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి.
నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా ఉండకూడదు. అందుకే దావీదు మరో చోటన ఏమంటాడంటే, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను అంటాడు. ఒలీవల నూనె దీపస్తంభంలో, అదేననుకుంటా బహుశా, దీపస్తంభంలో ఒలీవల నూనె కూడా పోస్తారు. రాజులను అభిషేకించినప్పుడు కూడా కొమ్ములో తైలం పోసి, కొమ్ముతో ఇలా తైలం పోసి అభిషేకిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మరోటి మరలా నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ప్రయోజనకరంగా మారినవాడు ఇంకా ఎవరున్నారు బైబిల్లో? కరెక్ట్గా క్యాచ్ చేయాలి. పాట ఏం పాట అది? లోకమంతా నేను వెతకినా దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు, దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుంటే, లోకాసు వార్త 15వ అధ్యాయం 22, 23 వచనాలు. అయితే తండ్రి తన దాసుని చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీడిని కట్టి వీడి చేతికి ఉంగరము పెట్టి, ప్రశస్త వస్త్రము కట్టి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి. కొవ్విన దూడను తెచ్చి వధించండి అంటున్నాడు. ఎవరో? ఒక తండ్రికి 2 కుమారులు. తండ్రి బాగా కష్టపడి రెక్కాడితే డొక్కాడితే, చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి రూప కూడబెడితే కరెక్ట్గా సుఖపడే టైం వచ్చేసరికి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. కరెక్ట్గా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసరికి చాలా మందిని నేను చూస్తుంటాను. అక్కడక్కడ వాళ్ళకి మంచి పొజిషన్ వచ్చి, అమ్మయ్యా మా పిల్లలకు ఉద్యోగం వచ్చింది బాబు, రూపాయి తిందాం అనుకునే టయానికి ఏదైనా గవర్నమెంట్ జాబ్లు ఇట్లాంటివి వచ్చినాయి అనేసరికి తండ్రి వెళ్ళిపోతాడు ముందు. తల్లి కొన్నాళ్ళ, చాలా చోట్ల జరిగేది ఇదే, తల్లి కొన్నాళ్ళు అలాగలా చూసుకోమంట. సో ప్రయోజనకరమైన కుమారుడై తయారయ్యేసరికి తండ్రి ఉండడు. పూర్తిగా సంపూర్ణంగా ఒక కుమారుడు ప్రయోజకుడు అయ్యేసరికల్లా తండ్రి. ఇక్కడ తండ్రికి 2 కుమారులు ఉంటే ఒకడు తుంట్రోడు ఉన్నాడు. అందులో ఆ తుంట్రోడు ఏం చేస్తున్నాడంటే, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చే, నేను ఉన్నా ఇక్కడ అన్నాడు. ఎవరు ఆస్తి అంట? ఆడు సంపాదించాడా అని అంటే, తండ్రి మొత్తానికి మంచిగా ఆలోచించి తన ఆస్తి ఇస్తే, వాడు దగ్గరలో ఉంటే మళ్ళీ మా నాన్న నన్ను నా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయనీడు, ప్రతిదానికి అడ్డుపడతాడని చాలా దూరం వెళ్ళిపోయాడు. అంత ఈ కుమారుడు వెళ్ళిపోయి ఆ యొక్క దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారం అంటే మనకు తెలిసిన లెక్కల్లో గంజా వ్యాపారం, సారా వ్యాపారం, బ్రాందీ వ్యాపారం. గవర్నమెంట్ దృష్టిలో బ్రాందీ పర్మిషన్ ఉంది. ఈ గంజాయి, డ్రగ్స్, ఇంకేమున్నాయి అయ్యా, బెట్టింగ్లు, డబ్బులు వేగ వచ్చేస్తే ఆడి లాగేయాలి మొత్తం అని ఈడనుకుంటాడు, ఈడి లాగేయాలని ఆడనుకుంటాడు. అర్థమవుతుందా? పరిగేరుకుంటారు కదా కొంతమంది, తెలుసా మీకు? పరిగేరుకుంటారు కదా, ఆ పరిగేరుకుందామని వెళ్తే ఆ యొక్క ఎలుకు కొనన్ని ఒడ్లు ఎరికిని పుట్లో దాచుకుందంట ఓ చోట, ఒక కలుగులో, ఒక గోతులో, చిన్న బెజ్జులో. ఈ దొంగోడు ఈడెళ్ళి ఆ ఎలుగు దాచుకున్న ఒడ్లు కూడా లాగేద్దామని అందులో చేయబెట్టాడంట. ఈ లోపు ఎలికింది తిందామని వచ్చి పాము రెడీగా ఉందంట అక్కడ. అర్థమవుతుందా? అంటే ఈడి లాగేద్దామని వాడనుకోవటం, వాడి లాగేద్దామని ఈడనుకోవటం ఏమవుతుందంటే అక్కడ నష్టమో. ఏనండి జాగ్రత్త, కుదురు కూర్చోండి, పర్లేదు, ఏమవుతుంది. దేవునికి స్తోత్రం. నష్టం ఏం జరిగిద్దంటే, నిజంగా సంతృప్తి లేకుండా నువ్వు కష్టపడు, దేవుడు నిన్ను గీవేస్తాడు. కష్టపడి పని చేయి. ఆడి తినేద్దాం, ఈడి కొట్టేద్దాం, ఆడి లాగేద్దాం, పనికిమాల ఆలోచన చేస్తే నీకే నష్టం. అమ్మ అర్థమవుతుందా? ఏనంటే జాగ్రత్తగా అలాంటి పనికిమాల ఆలోచన చేశారు అనుకోండి, నాలుకే నష్టం. చివరికి అది ఎంత కాడికి వెళ్ళొద్దంటే నాశనం అయ్యి మరణించే కాడికి తీసుకెళ్ళొద్దు. అర్థమవుతుందా?
ఈ తప్పిపోయిన కుమారుడు ఈ ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేసి మొత్తం ఆగొట్టేశాడు. డబ్బంతా అయిపోయి అంతా కూడా చుక్క కక్క అది మా అన్నీ ఉన్నాయి. వీడికి లేదంటే లేని అంటూ వీడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. సహోదరుడు అన్ని వ్యసనాలు ఉన్నాయి. మొత్తం శుభ్రంగా తుడిచేశాడు మొత్తం. కానీ ఇన్ని సంవత్సరాలు కూడా తండ్రి ఏం చేస్తున్నాడయ్యా అంటే ఎదురు చూస్తున్నాడు వీడి కోసం. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడేమో తండ్రి దగ్గర ఉన్నాడు, చిన్న కుమారుడేమో దూరం వెళ్ళిపోయి చెడిపోయాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రి ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్పింది ఈ ఉపమానం. ఆ తండ్రి మన కోసం ఎదురు చూసే మన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. వీడు ఏం చేశాడయ్యా అంటే అక్కడ మొత్తం కోల్పోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ దేశంలో కరువు ఎప్పుడు వస్తుందో తెలుసా? కరువులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెసేజ్ చెప్పింది రెండు సంవత్సరాల క్రితం. కరువు వర్షాలు లేకపోతే వస్తే ఒకటి, 2 యుద్ధాలు జరిగితే కూడా కరువు. యుద్ధం సరైన యుద్ధం జరిగిందనుకో అప్పుడు తెలిస్తే అమ్మకాల ఏంటి అమ్మకాల గుమ్మలో అప్పుడు కనపడద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పటికే పాకిస్తాన్లో కోడిగుడ్డు 130 రూపాయలు అంట. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది అంటున్నారు కొంతమంది. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. కోడిగుడ్డు 130 రూపాయలు అంట. కోడి మాంసం కేజీ 800 అంట. అమ్మ అర్థమవుతుందా? నిజంగా కరువు వచ్చినప్పుడు రేట్లన్నీ పెరిగిపోతాయి. పోలో మనం జనాలు బతకడమే కష్టమైపోతాం అన్నమాట. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఈ గొప్ప కరువు వచ్చేసిందంట. గొప్ప కరువు అంటే తింటా కూడా అంతా శూన్యం. ఆకలి బాధలు నాకు తెలిసిండి అయ్య గారు. నా పొట్టలో నుంచి ఒకప్పుడు పేగులు అరుస్తూ ఉండేయండి. నా నవ్వుల చేతుల పైకి ఎత్తండి. ఏంటి అలా ఉన్నారు? పేగులు అరిచినాయా? ఎలా అరిచినాయి అయ్యా? పిల్లి అరిచినట్టుగా అరుతి అడ నిజం. పేగులు అరుతి. గొప్ప కరువు వచ్చినప్పుడు ఇటు తింటామంటే ఆహారం లేదు. సర్లేని పందులు అయ్యా నేను పందులు కాస్తాను, కొంచెం నాకేదో కొంచెం ఆహారం పెట్టండి, ఏం అక్కర్లా అంటే పందుల దగ్గర పెడితే పందులు తినే పొట్టు తిందామని వెళ్ళాడు అన్న దగ్గరికి. పందులకి పొట్టేస్తారు. ఏం పొట్టు? తౌడు. ఆ తౌడు తిందామని వెళ్ళేసరికి కనీసం కడుపు నింపుకుందాం పందులు అని నెట్టేసి అవతలకి. రే మా తిండి తింటాడు. అప్పుడు కష్టకాలం వచ్చేసరికి వీడికి తండ్రి గుర్తొచ్చాడన్న. దేవునికి స్తోత్రం. అయ్యో నా తండ్రి దగ్గర కొన్ని 100 మంది పని వాళ్ళు ఉన్నారే, సమృద్ధిగా భోంచేస్తున్నారే. ఇదిగో నా తండ్రి దగ్గర పరిస్థితి బాగుంది, నేను చూస్తే ఇక్కడ కరువుకి చచ్చిపోతున్నానే, అల్లాడిపోతున్నానే అని వెంటనే తండ్రి గుర్తొచ్చాడన్న. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చేసరికి ఎవరికైనా దేవుడు గుర్తొస్తాడు. అవునా? అవునా కాదా? మొత్తానికి ఇక్కడ చాలా బాధ కలిగి తండ్రి గుర్తొచ్చినప్పుడు చెప్పమ్మా చదువు. ఆడికి ఏమొచ్చిందంట అమ్మా? ఒక ఆయన గతంలో వేరే సహోదరుడు చెప్తుంటే అన్న, సంఘంలో సంఘ పెద్దగా ఉండేవాడంట. చాలా సంఘ పెద్దగా ఉండి చాలా దీవించబడిపోయాడు. ఆయన దీవించబడిపోయిన తర్వాత ఆ యొక్క మాటికి సేవకుడికి విరోధంగా లెగుతుండేవాడంట. అత్తమానం లెగిస్తే చివరికి వ్యతిరేక మనసు వచ్చి ఆ సంఘంలో నుంచి వేరైపోయి బయటకు వచ్చేసాడంట. సరే ఆ పాస్టర్ గారు ఇక్కడే వేరే చోటను కూడా మనూరే. ఆ పాస్టర్ గారు సంఘం సాధారణ సంఘం ఎలా ఉంటుంది అంటే పాస్టర్ గారు ఏది ప్రార్థన చేయమంటే అది చేస్తారు. సంఘం ఎక్కడైనా జరిగేది అదే. అవునా? ప్రార్థన చేస్తుంటే కారుల్లో తిరిగేవాడు వాళ్ళు అలాంటి మొత్తం కార్లు గిర్లు అన్ని తీసేసి చాలా కరువు వచ్చేసి అల్లాడిపోయి ఆర్థికంగా ఇబ్బంది అయిపోయి 2-3 సంవత్సరాలు బాగా ఇబ్బంది వచ్చేసి ఇక మళ్ళీ తప్పు తెలుసుకుని మళ్ళీ వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ క్షమించండి అయ్య గారు అని చెప్పి సరి చేసుకున్నాక మళ్ళీ దేవుడు దీవించాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనకి 2-3 సంవత్సరాలు అక్కర్లా. ఏదైనా ఎవరైనా తేడా చెప్తే 2-3 రోజులు కాదు, అసలు 2-3 సంవత్సరాలు అక్కర్లేదు. అందుకే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ఏమక్కర్లా. దేవుని సన్నిధిలో దేని మనసు, ప్రభా ఈ వ్యక్తి దీనంగా ఉంది నాయన, ఈ వ్యక్తి నమ్మకంగా ఉంది నాయన, ఈ వ్యక్తిని దీవించండి ప్రభా అంటే దేవుడు దీవిస్తాడు. తెలుసా నీకు ఆ విషయం? ప్రభా ఈ వ్యక్తి అత్తమానం పదే ఇదిగోనైనా ఎదురు తిరుగుతుంది ప్రభా, ఈ వ్యక్తి ఇలా ఆటంకపరుస్తుంది ఆయన, మాటకు లోబడతలేదా మీ సేవకుడు మాట కంటే. దేవుడు ఏం చేయాలి? అదే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇందాక నేను వీడియో పెట్టినైనా పరలోక గవర్నమెంట్ రా ఇది, దేవుని సేవకుడు జాబు, ఆయన చూస్తున్నాడు ఆయన అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు ఏమనుకుంటున్నాడంటే ఆడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడంట. ఆమేనండి. ఏ తండ్రి? పాస్టర్ గారు కాదు. ఏ తండ్రి? పరలోకమందున్న తండ్రి గుర్తొచ్చాడు. పరలోకమందున్న తండ్రి కూడా కాదు,
కన్న తండ్రి నన్ను ట్రాక్ తప్పించేస్తున్నారమ్మా మీరు. కన్న తండ్రి గుర్తొచ్చాడు. అందుకే తల్లిదండ్రులు వ్యతిరేకించకూడదు. తల్లిదండ్రుల ద్వారా చాలా దీవెన ఉంటుంది మనకి. ఒక రోజు ఏదో చిన్న ఘర్షణ పడి మా నాన్నగారు ఏదో తిడుతుంటే నేను కూడా తిట్టి నేను లైన్కి వెళ్ళాను. నేను ఆ రోజు నైట్ ఎదర టైర్ వెళ్ళిపోయింది రన్నింగ్లో. అసలు నేను వచ్చేది 90-100 స్పీడ్లో కొట్టుకొస్తాను బండి చేతక్ ఎల్లమ్మ. కరెక్ట్గా బయలుదేరిపించి దాటంగానే ఎదర టైర్ వెళ్ళిపోయింది రన్నింగ్లో. అసలు ఎంత కంట్రోల్ అవదే, పక్కకి అలా లాగేసి గచ్చపాదలు ఉన్నాయి సైడ్ అది వెళ్ళిపోయింది దొర్లుకుంటా బండి. సైడ్ లోయలో పడిపోయింది. ఉన్నాయ్యా మొత్తం లోయలో పడిపోయింది. మొత్తం ఒళ్ళంతా గుచ్చుకుపోయి చాలా ఇబ్బంది అయిపోతే ఆ బండి ఎన్ని తీసుకుని వస్తే నాకు మా నాన్నగారు గుర్తొచ్చాడు. రాత్రి మా నాన్న మీద అరిశాను, పడింది దెబ్బ. అమ్మో ఇలా ఉంటుందో, ఇదేంటి ఇలాగుందే అని అప్పుడు అర్థమైంది. నేను అప్పుడు ఇంటికి వచ్చాక ఇలా జరిగింది నాన్న పరిస్థితి అని చెప్తే అప్పటికే మాకు ఒళ్ళంతా కూడా ముళ్ళు గుచ్చుకుపోయింది. పొట్ట నిండా ఇటు అటు చాలుగా ఇంకేం కావాలి. అదే పెద్ద దెబ్బ. అది తల్లిదండ్రుల ద్వారా దీవెన వస్తుంది. పిల్లలు వింటున్నారా? ఆమేనానండి. తల్లిదండ్రులు ఎవరున్నారో, ఎవరెవరికైతే తల్లి ఉందో తండ్రి ఉందో వాళ్ళని గౌరవించండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక్కోసారి బాగా పెద్ద వయసు అనుకో తింగరతనంగా తిడుతుంటారు, ఏదో ఒకటి అవుతుంటారు. ఒక్కోసారి తప్పదే ఏం చేస్తాం. మన తల్లిదండ్రులు మనల్ని తిట్టకపోతే ఇంకెవరిని తిడతారు? నువ్వు ఎంత బాగా చూసినా సరే ఒక్కోసారి తిడతారంట. అర్థమవుతుందా? తల్లిదండ్రుల ద్వారా దీవెన వస్తే దీర్ఘాయుష్మంతులు అయితే మనం ఆమేనానండి. తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి గుర్తొచ్చిన తర్వాత అయ్యో వద్దులే ఈ బతుకొద్దు బాబు. ఏ బతుకు? ఈ తిండి లేని బతుకు వద్దు, వెళ్ళిపోదాం అర్జెంటుగా మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో, ఇప్పుడైతే పరిస్థితులు పోగల మనుషులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అక్కడక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? చిన్నప్పుడు ఎప్పుడో లోకాన్ని మా నాన్నగారు కొట్టాడని, కాలుతో ఏదో ఒక తండ్రి అన్నాడని కొట్టాడని లోకాన్ని యవన కాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ పారిపోతే పిల్లోడు ఎక్కడున్నాడు, ఎక్కడికి ఏంటాడు, పిల్లోడు ఏమైపోయాడు అని అంటే మా తాతయ్య వాళ్ళందరూ పోతే పోనీ అత్తమాన్ని ఈ తాళి తీసుకోవాలి అని ఎత్తకెళ్ళి పోనీ ఎత్తేసి అత్తడు ఉంటాడు. ముండుతాను ఇక చూసి అలా ఉంటే ఒక 23 రోజులు ఎన్నో అయిపోయాక పిల్లోడు మొత్తానికి ఎక్కడో అయిపోయి ఉంటాడు అని చెప్పి మా తాతయ్య పిండ ప్రధానం అంటారు కదా, పిండం అవి పెట్టేసి మొత్తానికి ఆ పేరు మీద పిండం అన్ని పెట్టేసిన తర్వాత ఆ తెల్లారి తిరిగి వచ్చేసాడు. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడంటే ఒక లారీ కంపెనీలో చేరాడంట. అక్కడ వాళ్ళ టయానికి ₹1 ఇస్తే 20 చాక్లెట్లు ఇచ్చేవాళ్ళంట. ఇవన్నీ తినుకుంటుండేవాడంట. పైగా ఆ లారీ ఓనర్ గారు ఉంటే ఆ ఓనర్ గారు పెద్ద కోటీశ్వరుడు అంట. ఆ లారీ ఓనర్ గారు వాళ్ళ పాప యవనస్త్రాలు లోకాన్ని ఇష్టపడుతుండేదంట ఆ పిల్ల. కానీ లోకానికి ఏమో టయానికి అన్నం పెట్టకపోతే మహా బాధ వచ్చేసి వాళ్ళకు ఓ రోజున అన్నం లేట్ చేసేసరికి ఈ పని వద్దు, నాకు ఇది ఏమొద్దు, మా నాన్న దగ్గర సమృద్ధిగా సగం కడుపు నిండా ఉంది అన్నం అని వచ్చేసాడు లోకాన్ని. వచ్చేస్తే కరెక్ట్గా తాతయ్య పిండ ప్రదానం చేయంగానే ఆ తెల్లారే వచ్చేసాడు. అర్థమైందాం నేను చెప్పింది? తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే తండ్రి విలువ, అయ్యో మా నాన్న దగ్గర సమృద్ధిగా ఉంది. పిల్లలు ఏం చేస్తారంటే తెలియక ఏదో ఒకటి చేసేస్తుంటారు. చాలా మంది పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత తెలియాలంటే నువ్వు కష్టపడాలి, వాళ్ళతో కూడా పని చేయించాలి, కాడి మోపించాలి వాళ్ళతో కూడా. నువ్వు ఎల్లకాలం చేసి పెట్టావు అనుకో వాళ్ళకి బాధ్యత, నువ్వు కష్టపడాలి వాళ్ళు కూడా. అర్థమవుతుందా? నువ్వు సోమరోలుగా ఉండకూడదు, వాళ్ళని సోమరోలుగా పెంచకూడదు. వాళ్ళు కష్టపడితే వాళ్ళకి రూపాయి విలువ తెలుస్తుంది కాబట్టి వేస్ట్ ఖర్చులు ఏవి కూడా వాళ్ళు చేయడానికి ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. అందరి యొక్క దేవునికి స్తోత్రం. ఈ తప్పిపోయిన కుమారుడు మొత్తానికి వచ్చేసాడు తండ్రి విలువ తెలుసుకున్నప్పుడు. తర్వాత అన్నము సమృద్ధిగా ఉన్నది. ఏమంటున్నాడు? సాధారణ ఇంట్లో ఎప్పుడన్నా మీరు టయానికి లేటుగా అన్నం పెట్టారనుకోండి మీ భర్తకి కానీ పిల్లలకి కానీ ఏమంటారు? వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నాను, నువ్వేం చేస్తున్నావు అక్కడ? పొద్దున్న పని చేస్తున్నాను, ఆకలి వేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అక్కడ? అన్నమేది, కూరేది అంటారా? వాళ్ళు అంటారు, నేను కాదు. అర్థమైందా? ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఆయన ఎవరు తిట్టాలో కూడా తెలియట్లేదు. ఆడికి ఇంకెవరున్నా తిడతాకి? పక్కన అమ్మందా, పక్కన నాన్నున్నాడా? ఏమంటున్నాడు? నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గర చాలా మంది ఆహారం తింటున్నారు, అది కూడా నాకు లేదు. లోకానికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఆకలేసినప్పుడు. ఎవరు మా నాన్న దగ్గర ఏది సమృద్ధి టైం టు టైం అన్నం
చక్కగా ఎంత కాలితే అంత కడుపు నిండా తినొచ్చు. ఇక్కడ చూస్తే ఒక టైం తెస్తే ఒక టైనా కోటీశ్వర్లేనంట వాళ్ళు, కానీ ఒక టైం పెడితే ఒక టైం పెట్టేవాళ్ళు కదంట. కడుపు కాలిపోతుండేది ఆకలితో. చికాకు ఉంది ఇదని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఇక్కడికి. తర్వాత మేము పని ఉండి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి మేము అందరం కలిసి లోకాన్ని మేము అందరం తర్వాత కాలంలో వెళ్తే ఒక 30 సంవత్సరాల క్రితం ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ గుడుసులు ఇవన్నీ ఉండాలి ఏంటి అని అడుగుతున్నాడు వేరే ఎస్కట్ వాళ్ళు పోలీసులు. ఇక్కడ ఇవన్నీ అవి ఒకప్పుడు బాబు అవన్నీ తీసేసి బ్రిడ్జిలు కట్టారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మేమందరం ఒకే బస్సులో వెళ్ళినప్పుడు ఇక్కడ ఇవి ఉండాలండి అంటే ఇవి లేవు, ఇవన్నీ కూడా అప్పుడు అలాగ ఉండేది. ఇప్పుడు ఇలా మారిపోయింది, మొత్తం మహానగరం అయిపోయింది. ఇది మన దేశంలోనే హైయెస్ట్ సిటీగా అయిపోయింది హైదరాబాద్, మన దేశంలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే నేను ఆకలితో చచ్చిపోతున్నాను నా తండ్రి దగ్గర. అందుకే ఆకలేసేవాడికి రుస్తూ పనులు తెలుసా మీకు? ఆకలేసేవాడు ఏం చేస్తాడు? ఆకలేసినప్పుడు ఏమైందంటే ఏది పెట్టినా తినాలనిపిస్తుంది. ఆకలైనప్పుడు కడుపు నిండిన వాడికి తేనె బొడ్డు పెట్టినా సరే అడు తొక్కేస్తాడంట, దాని విలువ తెలియదు కాబట్టి. అర్థమవుతుందా? ఆకలితో వెళ్ళినప్పుడు ఏది పెట్టినా దాని విలువ తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే నా తండ్రి దగ్గర అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను. దానికి నేను చేశాడమ్మ చదువు. వాడికి మారు మనసు వచ్చింది తప్పిపోయిన కుమారుడికి. ఆమేనా అండి? ఏమొచ్చింది? నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి దగ్గర ఉన్నంత కాలం కూడా వీడు సమృద్ధిగా ఉన్నాడు. వీడు అమ్మ అర్థమవుతుంది ఎలా ఉన్నాడు? సమృద్ధిగా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే మరో మాట చెప్తున్నాను జాగ్రత్తగానండి, రాజులాగా ఉన్నాడు అక్కడ. ఇందా మనం చదువుగా అమ్మ అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందమ్మా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? తండ్రి వాడు రానగానే ప్రశస్త వస్త్రం తొడిగించి, వాడికి ఉంగరం తొడిగించి, వాడికి వస్త్రాలు వేపించి, ఆ యొక్క చెప్పులు వేపించి, కొవ్విన దోడను కోపించి ఇంది చేపించాడంట. అంటే వీడి స్థానం మారిపోయింది. చూసారా? తండ్రి దగ్గరికి వచ్చేసరికి వీడి స్థానం మొత్తం మారిపోయింది. నువ్వు తండ్రితో ఉన్నంత కాలం నువ్వు సమృద్ధిగా ఉంటావు. ఆమేనా? తండ్రి పరలోకమందున్న ఆ తండ్రితో, భూలోకమందున్న ఈ ఆత్మీయ తండ్రితో కూడా. తండ్రి నుంచి నువ్వు వేరైపోతే నువ్వు ఎండిపోతావు. యేసయ్య అన్నాడు ఆ మాట, నాకు వేరుగా ఉండి నువ్వేమి. చాలా మంది ఏమనుకుంటారండి, నేను కాబట్టి పరిచర్యకి సహకరిస్తున్నా. నువ్వు సహకరించకపోతే ఇంకొకరిని తీసుకొస్తాడు దేవుడు. కానీ ఎండిపోయేది ఎవరంటే నువ్వే. దేవునికి స్తోత్రం. పరిచర్య ఎండిపోతే, ఎందుకంటే ఇది కనెక్షన్ పరలోకంతో కనెక్షన్ అయ్యి ఉంది. ఆమేనా? దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. నా యందు అడ్డు కట్టబడిన వాడు బహుగా ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు. నాకు వేరుగా ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క ఎండిపోయి అగ్గిలో వేయబడతాడు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మీరు ఫలించాలనుకుంటున్నారా, ఎండిపోవాలనుకుంటున్నారా? నువ్వైనా నేనైనా ఎవరైనా అయ్యా మేము ఇంకా ఫలించాలి అని కోరుకుంటాం, కానీ ఎండిపోవాలని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆశ కూడా అదే ఉండాలి. ఆమేనా? నేను ఫలించాలి ఇంకా దేవుళ్ళు, నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు మునుపు ఎలా ఉన్నాడంటే నిష్ప్రయోజకుడిగా అయిపోయాడు. తర్వాత ఎలా ఉన్నాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి ఎప్పుడు వచ్చాడో ప్రయోజనకరమైన వాడైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై శిక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే అందరూ మనం అందరం ఫలించాలి. ఆమేనా? ఫలించడం ఎక్కడ ఉంటుందో తెలుసా? మన నోట్లోనే. అర్థమవుతుందా? ఇందాక ఏం చెప్పాను స్టార్టింగ్ ఉపమానం? ఇలా మా బావగారు ఒక వీడియో పెట్టాడని చెప్పానా? ఆ వీడియోలో పాస్టర్ గారు 25 సంవత్సరాల క్రితం సందర్భం చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, అరే పాస్టర్ అన్నాడంట, అద్దెకి ఇల్లు ఇచ్చిన ఆయన, అది డబ్బుల కోసం. ఆయనకి ఏం మాట్లాడాలో తెలియలేదంట పాస్టర్ గారికి. ఒక క్షణం అంటే ఎంత అగౌరవంగా ఒక క్షణం మాట్లాడలేదంట పాస్టర్ గారికి. అప్పుడు పక్కన ఎవరో ఒక ఆమె మాట్లాడిందంట ఆయన బదులు. ఇది జరిగిన 3-4 నెలలకి
అరే పాస్టర్ అన్న ఆయనకి ఆయన నోరు పడిపోయిందంట. పరలోకమందున్న దేవుడు ఆయన ప్రతినిధి, దేవుని సేవకుడు. ఆమేనన్న. అందుకే నేనేమంటానంటే ఏ సేవకుడు జోలికి కూడా మనం వెళ్ళకూడదు. దేవుని సేవకులు అంటే అభిషిక్తులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా సరే మన స్థితిగతులు మనం మర్చిపోకూడదు. ఆమేనన్న. ఫెలోషిప్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు నేను అక్కడ మారు మనసు పొందాను కాబట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి కారు వేసుకుని వెళ్ళి పాస్టర్ గారు, నేను, ఏలియా, మోషే నలుగురు వెళ్ళి కారుకి చిన్న ప్రార్థన చేపించి కారాలను ఎక్కించి పాస్టర్ గారిని ఒక రౌండ్ అలా తిప్పించి సంతోషంగా మళ్ళీ వాళ్ళు అక్కడ దింపించి వచ్చారు. మనం ఎంత ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ బండ నుండి చెక్కబడ్డామో మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు అంటున్నాడు యేసయ్య. ఆమేనండి. ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. ఆమేనండి. ఒకసారి నువ్వు పరిశీలించుకో, అసలు నా ద్వారా దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు నాకు చెప్పడం కాదు, నీ అంతరాత్మలో నువ్వు ప్రశ్నించుకో. నా ద్వారా దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? నేను అసలు దేవునికి ఏదైనా దేవుని మాటలు చెప్పడంలోనే కానీ, లేకపోతే ఇతరులని దేవుని సన్నిధికి నడిపించడంలోనే కానీ, లేకపోతే ఏదైనా దేవుని పరిచర్యకి సహకరించడంలోనే కానీ ఏదైనా నా ద్వారా దేవునికి ఉపయోగమో ఉన్నదా? దేవునికి స్తోత్రం. అందరి చేత దేవునికి స్తోత్రం. ఇంతకుముందు పాంప్లెట్ల పరిచర్యకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, ఆపేసి పరిస్థితులు బాగోలేదుగా. దేవుడు కొత్త పరిచర్య ఇచ్చాడు. ఇంకోటి ఎలాగా? ఫోన్లు. ఓకే, ఫోన్లు అనేక మంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోవటం. ఈ ఫోన్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. తర్వాత ఇది కాకుండా ఒక సహోదరుడు, ఒక ఆయన రోజు ఫోన్ చేసి ఇంచుమించుగా 10:30 ఫోన్ చేసి, అయ్యగారు ఏదో ఒకటి చెప్పండి, అయ్యగారు మీరు ఏదో ఒకటి చెప్తేనే నాకు ప్రశాంతంగా. ఏదో ఒకటి చెప్పాలంటే ఏం చెప్తాను నేను? ప్రభువా ఏం చెప్పమంటారు నాయన అని ఒక క్షణం ప్రార్థన చేసి, ఇది కూడా పరిచర్య, ఒక్కడున్న పరిచర్యగా. అప్పుడు అన్నీ దగ్గర ఒక అరగంట, గంట సేపు ఆ ఫోన్లోనే వాకింగ్ చెప్తున్నాను రోజు కూడా. దేవుని స్తోత్రం. వందల మందులు, వేల మందుల్లో వాకింగ్ చెప్పడం వచ్చు మాకు. ఒక్కడికి కూడా వాకింగ్ చెప్పడం వచ్చు. అదే యేసయ్య ప్రేమ. ఆమేనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలనే దాని గురించి మరొక్క ఉపమానం చెప్పి నేను ముగించేస్తానేనండి. చెప్పనా వద్దా? మనకి చాలా విలువైన రోజు ఈరోజు. బల్లారాధన ఉంది, అందుకే సబ్జెక్ట్, లోతైన సబ్జెక్ట్ వస్తుంది వాళ్ళ. ప్రయోజనకరమైన వ్యక్తిగా మనం ఉండాలి, నిష్ప్రయోజకులుగా ఉండకూడదు. ఆమేనానండి. ఒక ఆయన, ఆ యొక్క కొయిటా నుంచి ఒక ఆయన ఇంచుమించుగా బాగా డబ్బు సంపాదించి వస్తా కొన్ని బట్టలు, కొన్ని బ్యాగులు తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇల్లు కట్టించుకుందామని చెప్పి ఇల్లు కట్టించుకున్నాడు. బాగా ఇల్లు ఓపెనింగ్కి ఎవరైనా మంచి పాస్టర్ గారిని పిలుద్దాం అని ఆలోచిస్తే, ఎక్కడో పలానా చోట పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా ఆత్మీయుడు అని వినపడిందంట. ఆ పాస్టర్ గారు అప్పటికి 3 రోజులు మట్టు తినలేదు. ఆయన ఆత్మీయుడే, తినలేదు. ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంట. వెళ్ళి పాస్టర్ గారు తలుపు కొడుతున్నారంట. అయ్యారు అంతేగాని తలుపు అలాగే కొడుతుంది. అంటే తప్పమంది, ఎవరండి, ఎవరు బాబు మీరంటే, అయ్యా నా పేరు యేసప్ప అండి, నేను కొయిటా నుంచి వచ్చానండి, వస్తా 2 జతల బూట్లు తెచ్చానండి, 2 సూట్లు తెచ్చాను, 2 బ్యాగులు తెచ్చాను, పలానా రోజున మా ఇల్లు ఓపెనింగ్ ఉంది, ఎక్కడికి వెళ్దామంటే మీ పేరు చెప్పారండి, ఇక్కడికి వచ్చానండి పాస్టర్ గారు, మీరు కనుక మా ఇంటికి వచ్చి మా ఇల్లు ఓపెనింగ్ చేస్తే మీకు ఒక జత బట్టలు ఇస్తాను, ఒక షూ ఏమంటారు, ఒక జత షూ ఇస్తాను, ఒక కొయిటా బ్యాగ్ కూడా ఇస్తానండి అయ్యగారు అన్నాడు. అర్థమవుతుందా? ఇది కాకుండా మంచి కానికిస్తానండి అయ్యగారు రండి అంటే, అయ్యా నువ్వు అన్నా ఏమీ నాకు వద్దయ్యా, నేను ఖచ్చితంగా పలానా రోజున వస్తాను అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్యలు 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. మొత్తం మీకు తెలియదు, మీకు తెలిసింది ఒకటే. 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. పిలుపు 5 రకాలుగా ఉంది. ఓ పాస్టర్ గారు మొన్న, అయ్యా నా పిలుపు ఏంటి అంటారంటే ప్రార్థన చేసి చెప్పాను. 1 అపోస్తలుల పిలుపు, 2 ప్రవక్తల పిలుపు, 3 సువార్తికుల పిలుపు, 4 అద్భుతాల సూచక్రియలు చేసే పిలుపు, 5 కాపరి పిలుపు. అర్థమవుతుందా? పిలుపులు 5 రకాల పిలుపులు ఉన్నాయి అన్నమాట, దేవుడు పిలిచే పిలుపులు. ఇందులో బాగా డేంజర్ పిలుపు ఏదంటే ప్రవక్తల పిలుపు. తెలుసా? అపోస్తలుల పిలుపు కూడా డేంజరే. ప్రవక్తల పిలుపు ఎంత డేంజర్ అంటే, తేడా వస్తే రైలుకి ఎదురెళ్ళినట్టే. ప్రవక్త అంటే దానికి అర్థం జరగబోయేది చెప్పబోయేవాడు. దేవునికి స్తోత్రం. ఆ తేడా వస్తే ప్రాణం మీద కూడా వచ్చేస్తాం అన్నమాట.
మొత్తానికి ఈ పాస్టర్ గారు వెళ్ళాడు. ఈ ప్రవక్తల పిలుపులో ఉన్న వాళ్ళు ఏదైనా తేడా వస్తే డేరుగా ఖండించేస్తారు. బైబిల్లో మీకు రుజువులు చూపిస్తాను. ఏలియా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నాబోతు యొక్క రక్తాన్ని ఎక్కడ కుక్కలు నాకి, నేను నిన్ను కూడా అక్కడ కుక్కలు నాకుతాయి అన్నాడు ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళి. మనం అంటామా? ఆ యొక్క బాప్టిజం ఇచ్చి ఆహాను ఏ రోజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు జాగ్రత్త, నువ్వు తప్పు చేస్తున్నావు అని వార్నింగ్ ఇచ్చాడు రాజులకి. అది ప్రవక్తల పిలుపు. అది ప్రవక్తలు వాళ్ళు అన్నారంటే ఏ చెప్పిండి అంటున్నారు. ఏ చెప్పిండి అంటే అదే కొయిట నుంచి వచ్చారు కదా, ఇల్లు కట్టుకున్నారు కదా, ఈ మీదే అన్నారు, ఇక్కడే అన్నారంటే ఆడిండే వాడు దొంగ వేసేపిండి అంటున్నారంట అందరూ. దొంగ చాలా మందికి నిక్ నేమ్లు కూడా ఉంటాయి. ఎలాంటి నేములు తెలుసా మీకు? ఆడు దొంగోడింది బాబు, వాడందరూ తెప్పాలను గిన్నెలు ఎత్తుకొస్తుండేవాడు. ఇక్కడ అందరూ ఆయన కొడుతుంటే ఆడు ఇక్కడి నుంచి కొయిట మారిపోయాడు. అక్కడికి వెళ్ళాక కూడా ఆడు బుద్ధి మారకపోతే అక్కడికి వెళ్ళాక ఏళ్ళు కట్ చేసి పంపించారండి. ఏళ్ళు సారా కాసిన అలవాటు ఉందంట. సౌదీ అరేబియా వెళ్ళాక ఎడారిలో సారా కాస్తున్నాడండి. వెళ్ళి కుదురుగా ఉండాలా, మందు కావాలితే కొనుక్కుని తాగొచ్చు. కాడికి సైలెంట్గా పోలీసులు వచ్చి ఆయన పట్టుకుని చేతులు వెనక్కేలా ఇలా కట్టేసి ఏళ్ళు కట్ చేసేసారు. ఏళ్ళు మన ఇండియా కాదు నాయన. తేడా వచ్చి ఇంకేదంతా తేడా చేస్తే నడు రోడ్డు మీద ఏలాడదీసి కేలు కథం. అందరం అయ్యానా? నిజం నేను చెప్పేది. మొత్తానికి ఈ పాస్టర్ గారు అడుగుతుంటే ఎవరైనా దొంగ వేసి చెప్పిండి ఆడు అంటున్నారంట. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదు. ఇల్లు ఓపెన్ చేయాలా, వాకింగ్ చెప్పాలా, వెళ్ళిపోవాలి వెనక్కి. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళ బుద్ధులు మారవు. దొంగతనం ఆ గుణం మారాలి, దొంగ గుణం మారాలి. అమ్మ అర్థమవుతుందా? ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ ఏదో ఒకటి ఎత్తుకురాంది ఎవరికే. ఆడోడు చిన్నప్పుడు కూరగాయలు దొంగతనం తీసుకొస్తే తల్లి గోంగూర దొంగతనం, నా బాబే అన్ని నా పోలికి లేరా బాబు, అన్ని అచ్చంగా ఇంత మంచోడు పుట్టావేంట్రా అన్నాడు తల్లి. ఆడు తల్లి ఇలా అంటుందని చెప్పి దొంగతనాలు బాగా చేసి పెద్ద గజ దొంగ అయిపోయాడు. చివరికి పోలీసులు పట్టుకున్నాండి ఊరేశారు. అర్థమవుతుందమ్మా? తప్పు చేసినప్పుడు నీ బిడ్డను నువ్వు శిక్షించాలి. దేవుడు వాక్యం చెప్తుంది. ఆమేనండి. ఏం చేస్తారు? ఏ టీయో పోలో ఏడు తెచ్చి ఎత్తకి తెచ్చి నీకు మొహమ్మే కొట్టేస్తారు. నిజంగా తాగడానికి కాదు. ఈ నెల్లి అరే దొంగోడా నీ బతుకు మారలేదురా, ఇంకా మారలేదురా నీ బతుకు. నువ్వు ఎలా ఉన్నావు, ఇక్కడ కొట్టబడ్డావు, ఇక్కడి నుంచి తరం పడ్డావు, అక్కడికి వెళ్ళా కూడా నీ బతుకు మారకపోతే వాళ్ళని ఏళ్ళు కట్ చేశారు. అయినా చెప్పేస్తుంటే ఆడు మెల్లికెళ్ళి గేట్ వేసేసాడు అంటాడు. ఎవరో దొంగేసేపు మెల్లికెళ్ళి గేట్ వేసి గొల్లి పెట్టేస్తుంది. అందరూ భయపడిపోతున్నారండి. ఇంక దెబ్బతో మన పని అయిపోయింది. ఈ పాస్టర్ గారు గట్టిగా చెప్పేశాడు. ఇక ఏం చేస్తాడో, పాస్టర్ గారిని దేనితో కొడతాడో తెలీదు, మనల్ని దేనితో కొడతాడో. వీడు మొత్తానికి ఈ రోజుతో మన పని అయిపోయింది అనుకుని అందరూ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ అనవసరంగా వచ్చి వీడి దగ్గరికి ఆయన బెదిరిపోతుంటే ఆ సమయంలో ఆయన మెల్లిగా ఈ దొంగోడు ఏడుతున్నాడంటే కళ్ళ నీళ్ళుగా. ఏమన్నాడు? అయ్యా నిజంగా నేను దొంగోడిని ఒకప్పుడు, కానీ మీరు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి నా జీవితం మార్చబడింది. ఈ క్షణమే నేను మారిపోతున్నాను. ఇదిగో ఎవరి వస్తువులు నాకు అక్కర్లేదు, ఎవరి నేను దొంగతనం చేయను, ఇదిగో నాకుంటే చాలు అని చెప్పి వాడు మారు మనసు పొంది నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజకుడు అయ్యాడంట. వాడు దేవునికి స్తోత్రం. అర్థమైందా? ప్రయోజకుడు అయ్యాడు. ప్రయోజకుడు అయ్యి వాడు ఏం చేస్తాడంటే అందరూ ఆ వీధిలోకి పాస్టర్ గారు వెళ్తే ఇప్పుడు అందరూ అనేవాళ్ళు అంటే దేవుడు యేసేపు, దేవుడు యేసేపు, దేవుడు యేసేపు అనేవాళ్ళు అంట. అతను ఎవరినే అది అలా చెప్పండి బాబు, కొంచెం మళ్ళీసారి చెప్పండి. ఆయన చూడండి ఎక్కడో ఉన్నాడు. ప్రభా నీ ఉపదేశం వినడానికి నీ మందిరం ద్వారం వద్ద నాకు కొంచెం చోటు అంటాడు భక్తుడు. ద్వారం అక్కడ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి, ఎంత గట్టిగా చెప్తున్నాడు. దొంగ యోసేపు ఏమయ్యాడంటే దేవుడు యోసేపు అంటున్నారంట అందరూ. అంటే నీ బ్రతుకు మారిపోయినప్పుడు నువ్వు దేవుడిలా కనపడతావు అందరికీ. తెలుసా నీకు? అమ్మో దేవుని పిల్లలు బాబోయ్, అమ్మో దేవుని నమ్ముకున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. నీ బతుకు మారలేదు అనుకో, నిన్ను అంటారు, ఏడే దేవుని అంటారు, పైగా నన్ను కూడా అంటారా? అనరా? ఏమంటారు నన్ను? చెప్పండి. ఫస్ట్లో కూడా ఆధార్ కార్డులో కూడా ఫస్ట్ నుంచి కూడా రాజు అనేది ఉండేది పేరు. ఇప్పుడు కూడా అదే పేరు. ఇప్పుడు కూడా ఇక మన దేవుళ్ళు ఇక ఒక్కటి కలుపు, ఏది ఐఎమ్ డేవిడ్ రాజు. దేవుడే అన్నాడు ఒక రోజున, ఇక్కడి నుంచి నీ పేరు డేవిడ్ రాజు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే కేసుల్లో వాళ్ళందరూ ఇంతవరకు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా యేసు యేసు అని అంటూ ఉండేవాళ్ళు ఎక్కువగా. కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించి ఈ రోజున దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది కోసం మొరపెట్టడానికి దేవుని పాదాల దగ్గర
అనేక మంది కోసం గోజాడడానికి ప్రభు ఈ రోజున ప్రయోజనకరమైన దాసుడిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను మనం అందరం ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాళ్ళమే. అమ్మ అర్థమైందా? ఒకప్పుడు అందరూ కూడా అబద్ధాలు ఆడిన వాళ్ళమే, ఊతి మాటలు మాట్లాడిన వాళ్ళమే, ఇంకా సినిమాలు చూసిన వాళ్ళమే, ఇంకా చెప్పరేటమ్మా లోకంలో జీవించిన వాళ్ళమే, సరదాగా ఎప్పుడైనా మందు తాగిన వాళ్ళమే. కానీ ఈ రోజున దేవుడు వాటన్నిటి నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని నువ్వు అనికిని ఒకవేళ నీ బ్రతుకు మారకుండా నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అనుకో, ఇక నీ కర్మ అని. అది దేవునికి స్తోత్రం. నాకు తెలిసి దేవుడితో ఉంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళు మార్చేస్తాడు. ఆమె దేవుడి దగ్గర ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. మార్చేయడం అంటే ఏం మార్చడం? మన హృదయాన్ని మారుస్తాడు, మన ఆలోచన మారుస్తాడు, మన మనసును మారుస్తాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు రానిగానే ప్రశస్త వస్త్రం తొడిగించాడు తండ్రి, ఆ యొక్క ఉంగరం తొడిగించాడు, ఆ యొక్క చెప్పులు తొడిగించాడు, కొవ్విన దూడను కోసి విందుని చేశాడు. అది దేవుని స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే మనం ఈ దొంగ యేసేపు ఏమైపోయాడంటే దేవుడు యేసేపు అయిపోయాడు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నువ్వు దేవునితో ఉంటే దేవుడు నీ స్వభావాన్ని మార్చేస్తాడు. ఆమేనా? దేవుడిని నమ్ముకున్నానయ్యా అని ఇంకా నువ్వేదో పర్లేదులే, ఎవరు చూస్తారులే, వెళ్తా ఇదిగో వాండర్ లేడుగా, ఇదిగో ఆ కట్టలో ఏమైనా కాయలు ఉన్నాయి, వాండర్ చూశాడే ఏంటి, ఆడు ఎక్కడో ఇంటికాడ ఉంటాడు, ఆడు తోట వేసుకున్నది దేనికి? మనలాంటి వాళ్ళ కోసమేరా, మనం తింటాకే వేసాడు తోట ఇక్కడ అని చెప్పి కావాల్సినవన్నీ కోసుకొచ్చేసి తినేస్తున్నాం ఇంట్లో పెట్టుకుని. దాని అమ్మాల బోర్డు శాపం ఉంటుంది. అమ్మా తెలుసా మీకు? దొంగతనం చేసి వాటి అమ్మాల బోర్డు శాపం ఉంటుంది, మీకు తెలీదు. చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. పోయినోడు ఎంత బాధపడతాడో ఇది తెచ్చుకున్నవాడు అంతా శాపానికి గురి అవుతాడు. ఎవరో పారబోస్తే ఉప్పు తెచ్చుకున్నాడంట పాస్టర్ గారు, వెళ్ళి ఉప్పు తెచ్చుకుంటే ప్రభు అన్నారంటే నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఆ ఉప్పు అన్నాడంట. కల్లో దేవుడు మాట్లాడు, అయ్యా వాళ్ళు పాడేశారే అందుకే తెచ్చుకున్నాను, వాళ్ళ దరిద్రం నీకు వచ్చేస్తానంట దేవుడు, వాళ్ళ శాపం అంతా వాళ్ళ దరిద్రం అంతా నీ మీదకి వస్తుంది, జాగ్రత్త అన్నాడు అనేసరికి వెంటనే. అందుకే చాలా మంది చొప్పులు పోతే ఏమంటారో నీళ్ళు, అమ్మయ్య దరిద్రం పోయింది ఆయన. అర్థమైందా? ఆ దరిద్రం నీకు ఎందుకురా బాబు అంటున్నాడు దేవుడు. ఏడే వాళ్ళ దరిద్రం అంతా నెత్తిమే పెట్టుకుంటానంట వేడరా బాబు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనం ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు. ఆమేనానండి. మనం ఆశీర్వాదానికి వారసులు. ఆమేనానండి. ఇంటి కోసమో వస్తువుల కోసం నువ్వు కొనుక్కోలేవా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు సగ్గా ఏనండి, మనం ఏదైనా మనలో లోటు లోపాలు ఉంటే సరి చేసుకుని ప్రభా ఆ స్వభావం నుంచి నన్ను నిడిపించయ్యా, నా స్వభావాన్ని మార్చినాయనంటే దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఆమేనానండి. దొంగోడు దొరైపోతాడు. ఆమేనానంటే. పెద్దోళ్ళు సాధారణంగా మాట అంటారు, పెద్దోళ్ళు అమావాస్య రోజున పుట్టినవాడు అయితే దొంగోడు అవుతాడంట, లేకపోతే తెలుసా మీకు ఆ మాట ఇప్పుడు అన్నారు? అయితే దొంగోడైతాడంట, లేకపోతే దొర అవుతాడంట. దేవుని స్తోత్రం. దేవుడు దొరలాగా ఉండడానికి మనం పిలిచాడు. ఆమేనానండి. అర్థమవుతుందా? ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాళ్ళము మనం అందరం, కానీ ఈ రోజున దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో ఇక్కడ ఉంచి ఏం చేశాడంటే ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేవుడు చేశాడు. మనం దేవునికి పనికొచ్చే పాత్రగా దేవుడు చేశాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభా ఇదిగో నేను నిష్ప్రయోజనమైన జీవితం నుంచి నన్ను విడిపించును ఆయన. అయ్యా ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను చేయను ఆయన. అయ్యా ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను ఉండాలి. ఇదిగో దావీదు తన అన్నదమ్ముల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి ఇదిగో నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు. ఇదిగో దావీదు తర్వాత కాలంలో ప్రయోజకుడిగా వారికి కనబడ్డాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు ఇదిగో ముందు నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడో ఇదిగో ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఇదిగో దొంగ యేసేపు అని పిలువబడిన వాడు తర్వాత కాలంలో దేవుడు యేసేపు అని పిలువబడ్డాడు. ఇదిగో దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు, దేవుని సన్నిధిలో నీ హృదయం ఎలా ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీవు మారకపోతే చాలా ఇబ్బంది. ప్రభా నా స్వభావాన్ని మార్చున్నాయన, ప్రభా నా బ్రతికిని మార్చున్నాయన, ప్రభా నా అంతరంగాన్ని మార్చున్నాయన, మోసపూరితమైన జీవితం నుంచి నన్ను విడిపించున్నాయన. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి వేరైపోయినప్పుడు ఇదిగో ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో ఆహారం
లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఇదిగో శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇదిగో నువ్వు తప్పిపోయిన కుమారుడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? లేకపోతే తిరిగి వచ్చి తండ్రి దగ్గర సమృద్ధిలో ఉన్న కుమారుడిలాగా నీవు ఉండాలనుకుంటున్నావా? ఇదిగో ఛాయిస్ నీదే, ఇదిగో నిర్ణయం నీదే అని దేవుడు అంటున్నాడు. నీ ఇష్టం. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రభా నా స్వభావాన్ని మార్చయ్యా, ప్రభా నా బ్రతుకుని మార్చయ్యా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను మార్చగలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని మార్చగలిగిన వాడు. ఆయన ఇదిగో మనల్ని ఇదిగో ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఇదిగో సమృద్ధి కలిగి ఉండడానికి దేవుడు పిలిచాడు. ఇదిగో దీవించబడడానికి దేవుడు మనం పిలిచాడు. ఇదిగో ఆశీర్వదించబడడానికి దేవుడు మనం పిలిచాడు. అయా శాపగ్రస్తమైన స్థితి నుంచి విడిపించు నాయన. అయా లోపాల నుంచి పాపాల నుంచి విడిపించు నాయన. అయా దొంగ గుణం నుంచి నన్ను విడిపించు నాయన అని ప్రార్థన చేసుకో. అందరు నోరు తెరుద్దాం, దేవుడు నోరు తెరుద్దాం. ఇదిగో నీకు కనబడిన వస్తువుల విషయంలో, ఇదిగో ఫలాలు ఆహార పదార్థాల విషయంలో, ఇదిగో ఎదుటివారి వస్తువుల విషయంలో ఎలా ఉంటున్నావో నాకు తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభా నా స్వభావాన్ని మార్చే. ఎందుకు నీకు ఆ శాపము, ఎందుకు నీకు ఆ దరిద్రత అంటున్నాడు యేసయ్య. ఎదటివారి దరిద్రత మనకు వద్దు, ఎదటివారి శాపం మనకు వద్దు. మనకున్న శాపాన్ని మనం శిలువ మీద వేస్తున్నాము. ప్రభా నీకు వందనాలయ్యా. అయ్యా నన్ను దొరలాగా ఉండడానికి నువ్వు పిలిచావు. అయ్యా నీ బిడ్డగా ఉండడానికి నన్ను పిలిచావు. అయ్యా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండడానికి నన్ను పిలిచావు. ఇదిగో అపోస్తుడైన పౌలు గారు చెరసాల్లో మార్చిన వ్యక్తి గురించి ఫిలోమోను అనే తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, తన స్నేహితుడితో. ఇదిగో ఒనేసిము అనేవాడు ఇదిగో మునుపు నిష్ప్రయోజకుడు, దొంగవాడే గాని ఇప్పుడైతే అతడు ప్రయోజకుడు, అతడు నా బంధకాలు కనిన నా ఆత్మీయ కుమారుడు అంటున్నాడు పౌలు గారు. ప్రభు సన్నిధిలో ప్రభా అయా ఒనేసిము బతుకుని మార్చిన దేవుడు నాయన. అయా తప్పిపోయిన కుమారుని మార్చిన దేవుడు నాకు. అయా నన్ను కూడా మార్చండి నాయన. ప్రభా ఇదిగో నా కుటుంబస్తుల్ని మార్చండి నాయన. అయా నా బ్రతుకుని మార్చు నాయన. అయా నా జీవితాన్ని మార్చు నాయన అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.